హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాటుకోడి చికెన్ తయారు చేసుకుందాం. అలాగే నాటుకోడి చికెన్కి మనం మంచి మసాలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా వేసుకొని నాటుకోడి తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నాటుకోడి చికెన్ తెచ్చిన వెంటనే ఒక 2-3 సార్లు శుభ్రం కడగండి. కడిగిన తర్వాత ఈ నాటుకోడి చికెన్లోని పసుపు కొద్దిగా, కల్లుప్పు వేసి ఈ రెండు చికెన్కి పట్టేలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చక్కగా మళ్ళీ ఒక 2-3 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడగండి. ఇలా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను నాటుకోడి చికెను. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. ఇందులో ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, 3 యాలకులు, 2 యాలకులు, 3 లవంగాలు, 1 చెక్క, ఇవన్నీ వేసుకుందాం. కళాయిలో వేసుకొని కొద్దిగా వేపుకుందాం. ఈ మసాలా మనం వేసి చేయడం వల్ల చికెన్ బాగుంటుంది టేస్ట్. నాటుకోడి చికెన్కి వేసుకోవచ్చు, మనం మామూలు చికెన్కైనా ఈ మసాలా పొడి వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోని ఎండు కొబ్బరి 2 స్పూన్లు వేసుకొని, అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10 వేసుకుందాం. వేసుకొని ఇవన్నీ వేగిపోయి కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని, నాటుకోడి చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది కూడా పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కూడా వేసుకోండి. కర్రీ సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం పెద్దవి తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉల్లిపాయ ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. చక్కగా ఉల్లిపాయ వేగితే కర్రీ బాగుంటుంది. ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది. వేగిన తర్వాత ఇందులోని పచ్చిమిరపకాయలు ఒక 4, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే రుచి బాగుంటుంది. 3 వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, అలాగే కారం 3 స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం నాటుకోడి చికెన్కి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత నాటుకోడి చికెన్నే వేసుకుందాం. వేసుకున్న తర్వాత గ్యాస్ని హైలో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకోండి. మొత్తం ఈ మసాలా అంతా చికెన్కి కారం ఇవన్నీ పట్టేలాగా 3 నిమిషాలు బాగా కలుపుకోండి. పైకి కిందకి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టిన తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 1/2 గంట సేపు ఇలా పెట్టుకోవాలి. 1/2 గంట సేపు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1/2 గంట తర్వాత మూత తీసి చూడండి, వాటర్ చక్కగా ఇలా పైకి తేలింది. చక్కగా అంటే చికెన్లోంచి వాటర్ వచ్చింది. ఇలా వచ్చే వరకు మనం నాటుకోడి చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. చక్కగా ఒకసారి కలుపుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ను వేసుకుందాం. దీనికి కర్రీకి సరిపోయినంత మనం మసాలా పేస్ట్ని చేసుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ చికెన్కి అంతా ఈ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వల్లనే మనకి నాటుకోడి చికెన్ బాగుంటుంది టేస్ట్. ఇదంతా కలిపిన తర్వాత మనం నీళ్ళు పోసుకుందాం. మీరు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, లేదు కొంచెం మనకి గ్రేవీగా కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు చాలకపోతే ఇప్పుడే వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకొని
కనీసం ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి. అరగంట తర్వాత మూత తీస్తే చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని, ముక్క కూడా ఉడకాలి. ఇది మరీ ముదురు కాదు, ఇది కొంచెం లేతగా ఉన్నది, అందుకే నాకు తొందరగానే ఉడికింది. ఒక అరగంట సేపు ఉడకనాక ఒక టైం పట్టింది. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా గరిటతో నొక్కితే చక్కగా మెత్తగా అవుతుంది, అంటే చికెన్ ఉడికిపోయింది. చేతితో కూడా చూపిస్తాను. చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయింది చికెను. ఇలా ఉడికితేనే మనకి నాటుకోడి చికెన్ టేస్ట్ బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఎక్కువగా మనకి బాయిలర్ చికెన్కి అలవాటు అయిపోయి నాటుకోడి చికెన్ తినాలంటే పిల్లలు ఇష్టంగా తినరు. వాళ్ళు ముక్క గట్టిగా ఉంది మమ్మీ అది ఇది అంటారు. అందుకని మీరు చక్కగా ఇలా ఓపికగా నేను చెప్పినట్టు చేశారనుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం ఇంకా దగ్గరగా అవుతుంది అన్నమాట కర్రీ. ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకి గ్రేవీ లాగా ఇంకా కొంచెం చిక్కబడుతుంది కర్రీ. ఇప్పుడు నేనైతే మా ఇంట్లో నేను ఫలో చేసుకున్నాను. ఈ ఫలోలో కొంచెం నాటుకోడి చికెన్ వేసుకుంటున్నాను. చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్కి. నేనైతే నాటుకోడి చికెను అలాగే ఫలో కలుపుకొని తింటున్నాను. పక్కన ఉల్లిపాయ ముక్కలు తక్కువైపోయి నాకు చాలా బాగుంది. చక్కగా మెత్తగా ఉడికింది చికెను నాటుకోడి. మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా తయారు చేసి మసాలా పొడి కూడా వేసుకొని నేను చెప్పిన విధంగా తయారు చేయండి, చాలా బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.